వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ సందడి కొనసాగుతుంది. సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు అందరూ రాఖీ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మహిళలంతా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లి రాఖీలు కడుతున్నారు. రాజకీయ నాయకులు, పోలీసులు, ఖైదీలే కాకుండా ఇలా అందరూ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. రాఖీ సందర్భంగా ప్రధానికి విద్యార్థులు రాఖీలు కట్టారు. వారితో కాసేపు మోదీ ముచ్చటించారు. మహిళా నేతలు కూడా ఆయనకు రాఖీలు కట్టారు. తెలుగు మహిళలందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మొదటి నుంచి మహిళల పక్షపాతి అని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడమే కాకుండా ప్రభుత్వ పథకాలు, ఆస్తులను వారి పేరిటే ఇస్తున్నట్లు వెల్లడించారు. మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు, బాలికల విద్యాభివృద్ధి, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు వంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, బాలికల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. రాఖీ సందర్భంగా పలువురు మంత్రులు, పలువురు మహిళా ఎమ్మెల్యేలు, మహిళా నేతలు చంద్రబాబుకు రాఖీ కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయ్యి, కార్పొరేషన్ చైర్మన్లు శోభారాణి, నేరెళ్ల శారద, కాల్వ సుజాత తదితరులు ఆయనకు రాఖీలు కట్టారు. దీనిపై ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి, ఈ పండుగ సందర్భంగా రాఖీ కట్టే సీతక్కతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రాఖీ సందర్భంగా తన సోదరి కవితను గుర్తు చేసుకున్నారు. రాఖీ కట్టలేక జైల్లో ఉన్నా కూడా ఆమెకు అండగా ఉంటానన్నారు. కేటీఆర్ ఏమన్నారంటే, ప్రస్తుత పరిస్థితుల్లో రాఖీ కట్టలేకపోవచ్చు, కానీ కష్టకాలంలో మీ వెంటే ఉంటాను అని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కవిత 5 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఈడీ, సిబిఐ కేసుల్లో చిక్కుకున్న ఆమె బెయిల్ కోసం తీవ్రంగా పోరాడుతున్నారు.